నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి నేను బేగం బజార్లో చేసిన షాపింగ్ వీడియో అండి. ఎలా ఉంటాయి ఇక్కడ కలెక్షన్ అనేది, నేను తీసుకున్న కలెక్షన్ అనేది మీతో షేర్ చేస్తానండి. జనరల్గా బేగం బజార్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది కదండి. ఎక్కువ బ్యాంగిల్స్, తర్వాత మెయిన్గా అయితే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయితే చాలా ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ దొరుకుతుంది అనమాట అక్కడ. సో శృంగార్ అని ఉంటుంది, ఓం ప్రకాష్ అని, ఇంకా తర్వాత శృంగార్లోనే చాలా బ్రాంచెస్ ఉంటాయి. ఇంకా పర్ల్స్, బీడ్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్, తర్వాత ఇంకా స్ట్రీట్ షాపింగ్ లాగా క్లచెస్, తర్వాత టిక్లీస్, బిందీస్ అవన్నీ దొరుకుతాయి అనమాట. హెయిర్ యాక్సెసరీస్ ఇంకా చాలా దొరుకుతాయండి, ఒకటి అని కాదు. బట్ మెయిన్గా అయితే అక్కడ బ్యాంగిల్స్ ఇంకా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనేది చాలా ఫేమస్ అనమాట. బట్ మనకు కొంచెం ఓపిక ఉండాలి, అన్ని గల్లీలు తిరిగి మనకి నచ్చిన కలెక్షన్ తీసుకోవాలన్నమాట. అంటే నేను ఎప్పుడు వెళ్ళినా కూడా కొంచెం రెగ్యులర్గా వెళ్ళి షాప్స్కే మళ్ళీ వెళ్తుంటాను. అంటే ఎక్కడ కలెక్షన్ బాగుందో అక్కడికే వెళ్తాను అనమాట. మళ్ళీ అన్ని షాప్స్ ఏమీ తిరగను. సో ఈ చాలా రోజులైందండి యాక్చువల్గా బేగం బజార్ వెళ్ళి. నేను జనరల్గా ఎప్పుడో ఒకసారి వెళ్తాను, బట్ వెళ్ళినప్పుడు మటుకు మంచి కలెక్షన్ అంతా తీసుకొని వస్తానన్నమాట. బేగం బజార్లో నేను ఏమేమి షాపింగ్ చేశాను ఏంటి అనేది 1 by 1 కలెక్షన్ అంతా చూద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్ బ్యాగ్స్ చూపిస్తానండి. ఇది తీసుకున్నది హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి స్వస్తిక్ బ్యాగ్స్ అండ్ యాక్సెసరీస్ అండి. దీనిపైన రాసిన చూడండి, స్వస్తిక్ బ్యాగ్స్ అండ్ యాక్సెసరీస్ అని. సో ఇక్కడ నేను హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను, చూపిస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇదేంటంటే నేను కొంచెం పెద్ద సైజులో ఒకటి ఉండాలి, షాపింగ్ పర్పస్ అయినా, లేదంటే ఏదైనా ఊరు వెళ్తే మన వాటర్ బాటిల్స్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా చిన్నపాటి లగేజ్ లాగా ఏమైనా తీసుకోవాలి అంటే యూజ్ అవుతుందని చెప్పేసి ఈ సైజ్ బ్యాగ్ తీసుకున్నానండి. యాక్చువల్గా ఈ బ్యాగ్స్ ఆల్మోస్ట్ ఒక 1-2 years బ్యాక్ చాలా ట్రెండింగ్లో ఉండే. అంటే ఏమంటారు, స్లింగ్స్ చాలా వేసేవాళ్ళు అనమాట. ఇందులో స్లింగ్ బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ మీడియం సైజ్ బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే ఇలాంటి బిగ్ సైజ్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో నేనైతే కొంచెం బిగ్ సైజ్లోనే ఉండాలని చెప్పేసి తీసుకున్నాను. మనకి ఇందులో ఏంటంటే లోపల పాకెట్స్ ఏమీ ఉండవండి. అంటే ఈ లోపల సైడ్ జిప్ వచ్చిన పాకెట్స్ ఏమీ ఉండవు. ఓన్లీ కంప్లీట్గా మనకి ఓన్లీ సింగిల్ జిప్ ఉంటుంది ఇలా. అలాగే మనకి ఏదైనా పెట్టుకోవడానికి జస్ట్ ప్రొవిజన్ ఇచ్చారు ఇన్సైడ్. బట్ ఇది మనకి ఏంటంటే పాకెట్ జిప్ ప్రొవిజన్ ఏం లేదు, నార్మల్ పాకెట్ లాగా అనమాట. ఇలాంటి బ్యాగ్స్ యూజ్ చేసినప్పుడు మనం ఏంటంటే మన దగ్గర వ్యాలెట్స్ ఉంటాయి కదా, వ్యాలెట్స్ యూజ్ చేస్తే ఏంటంటే మనకి వ్యాలెట్లో మనీ ఇంకా కార్డ్స్ అలా పెట్టుకొని ఇందులో పెట్టుకొని షాపింగ్ కానివ్వండి ఇంకా బయటికి కానీ వెళ్ళొచ్చు అనమాట. సో ఇలాంటి పెద్ద బ్యాగ్ లేదు నా దగ్గర అని చెప్పేసి తీసుకున్నానండి. బాగుంది కదా, ఒకసారి చూడండి మీరు కూడా హ్యాండ్ బ్యాగ్ ఎలా ఉంది ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇది స్లింగ్ బ్యాగ్ లాగా అనమాట. ఇది వచ్చేసి స్లింగ్ బ్యాగ్ అండి. యాక్చువల్గా మనము ఇలాంటి చిన్నది యూజ్ చేయొచ్చు, అంటే ఇలా హ్యాండ్కి వేసుకునేలాగా. లేదు అంటే దీనికి స్లింగ్ కూడా ఉందన్నమాట. సో బ్యాగ్ వచ్చేసి ఇలా ఉంటుందండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకు ఒక జిప్ వచ్చింది. అండ్ మనకి ఏంటంటే ఇలా జిప్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మనకి లోపల ఇది స్లింగ్ వచ్చిందనమాట. మనం ఇది స్లింగ్ తగిలిచ్చేసుకొని స్లింగ్ బ్యాగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకు లోపల వచ్చేసి మధ్యలో ఒక పాకెట్ ఉందండి. అండ్ అదే కాకుండా మనకి ఇటువైపు కూడా ఇన్సైడ్ ఒక పాకెట్ ఉందన్నమాట. మనకి లోపల 1 and 2 పాకెట్స్ వచ్చాయండి. అలాగే మనకు కంప్లీట్ గా ఇలా జిప్ తో క్లోజ్ చేసేలాగా ఉంటుంది బ్యాగ్. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒక పాకెట్ వస్తుంది అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇది ఏం మెటీరియల్ అనేది నాకు ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు, బట్ చాలా బాగుందన్నమాట. సింపుల్ గా మనం కావాలంటే ఇలా హ్యాండ్ కి వేసి యూజ్ చేయొచ్చు, లేదంటే స్లింగ్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి స్లింగ్ అండి, నేను చూపిస్తాను ఉండండి. సో మనకి ఇది అడ్జస్టబుల్ స్లింగ్ అండి. మనకి ఇక్కడ ఉంటుంది, దీన్ని మనము లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకొని మన హైట్ ని బట్టి లెంత్ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి స్లింగ్ బ్యాగ్ అనమాట. బ్రౌన్ కలర్ అనమాట, చాక్లెట్ బ్రౌన్ కలర్ అండి. నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా యూజ్ చేయడానికి రెగ్యులర్ వేర్ కి చాలా బాగుంటుందండి. సో ఇది వచ్చేసి ఇంకొక బ్యాగ్ అనమాట, రెగ్యులర్ వేర్ కోసం తీసుకున్నాను. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట, ప్రింట్ అదంతా. ఇది కూడా యాక్చువల్గా స్లింగ్ బ్యాగేనండి, చూపిస్తాను చూడండి. సో ఇలా మనకి స్లింగ్ వస్తుంది, దీన్ని మనం అటాచ్ చేసుకోవడమే. మనకి ఇలా అటాచ్ చేసుకోవడానికి ప్రొవిజన్ ఉంటుంది అనమాట. స్లింగ్ పెట్టుకోవడానికి, స్లింగ్ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ ఉంటుంది. లేదు అంటే మనము స్లింగ్ లాగా కాకుండా జస్ట్ నార్మల్ పర్స్ పట్టుకుంటాం కదండి, సో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా నార్మల్ పర్స్ లాగా కూడా
ఇలా నార్మల్ పర్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. సో ఇలా ఉంది డిజైన్ వచ్చేసి. బ్యాక్ సైడ్ ఇలా ఉందన్నమాట. అండ్ దీన్ని ఓపెన్ చేసి చూస్తాను, చూడండి. సైడ్ ఒక జిప్ పాకెట్ వచ్చిందండి. సో పర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి, లేదంటే స్లింగ్ బ్యాగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. 2 in 1 అనమాట. ఇవి ఏంటంటే సెట్ ఆఫ్ 4 అనమాట. చూపిస్తాను చూడండి. సో ఇలా ఉంటుందండి బ్యాగ్ వచ్చేసి. మనకి ఇలా జిప్ ఉంటుంది. ఇలా ఓపెన్ చేసుకుని ఇందులో ఏదైనా కావాలంటే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎస్పెషల్ గా ఏంటంటే మనం ట్రావెలింగ్ కి వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన యాక్సెసరీస్ అవనివ్వండి, మేకప్ ఐటమ్స్ కానివ్వండి పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి పెద్ద సైజ్ అండి. అండ్ ఇందులోనే మనకి ఇంకా 3 బ్యాగ్స్ వస్తాయి అనమాట. చూపిస్తాను చూడండి. ఇది ట్రాన్స్పరెంట్ వన్ అండి, అంటే లోపల ఏమున్నా కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి సెకండ్ సైజ్ అండి. ఓకే, ఇది వచ్చేసి నెక్స్ట్ థర్డ్ సైజ్. ఇది వచ్చేసి థర్డ్ సైజ్ అండి. సెట్ ఆఫ్ 4 అనమాట. సింపుల్ గా చెప్పాలంటే సెట్ ఆఫ్ 4. ఇది వచ్చేసి చాలా చిన్న సైజ్ అనమాట. ఒక్క రోజు కోసం కావాల్సినవి ఏమన్నా యాక్సెసరీస్ అలాంటివి కావాలి అంటే పెట్టుకోవడానికి బాగుంటుందండి. సో ఇది సెట్ ఆఫ్ 4 అనమాట. ఇది నేను స్పెషల్ గా తీసుకున్నది ఏంటంటే ట్రావెలింగ్ పర్పస్ యూజ్ అవుతుంది. ఇంకా మన ఇంట్లో కూడా ఏమైనా యాక్సెసరీస్ ఉంటే హెయిర్ బ్యాండ్స్, క్లచెస్ అలాంటివన్నీ ఒక దగ్గర ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది కదా. సో అలా అనమాట. సో ఇవన్నీ సెట్ ఆఫ్ 4 అనమాట. ఇది కూడా సెట్ ఆఫ్ 4 అండి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అది వచ్చేసి ట్రాన్స్పరెంట్ వన్ కదా. ఇది ఏంటంటే బ్రౌన్ కలర్, చాక్లెట్ బ్రౌన్ లో వచ్చిందనమాట. సో ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఇదండి. దీనిలో మనకి ఇంకొకటి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి బిగ్ సైజ్. అన్నిటికంటే బిగ్ సైజ్ వచ్చేసి ఈ సైజ్ అండి. అండ్ ఇందులో నెక్స్ట్ సైజ్ అనమాట ఇది. ఇది వచ్చేసి నెక్స్ట్ సైజ్. అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి అండి, థర్డ్ వన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి బుల్లిది చిన్నది, 4th వన్ అనమాట. సో ఇలా చిన్నదనమాట. సో ఇలా సెట్ ఆఫ్ 4 అండి. నేనైతే ఒక 2 sets తీసుకున్నాను, ఎందుకంటే ఆర్గనైజింగ్ పర్పస్ చాలా బాగా యూజ్ అవుతాయి. మనము కబోర్డ్స్ లో పెట్టుకునేప్పుడు ఏంటంటే క్లచెస్ ఒక దానిలో, ఇంకా హెయిర్ బ్యాండ్స్ ఒక దానిలో, ఏమైనా నెయిల్ పాలిషెస్ ఉంటే అవి ఒక దాంట్లో, ఇంకా మేకప్ ఐటమ్స్ ఒక దాంట్లో, ఇంకేమైనా జ్యువెలరీ అలాంటివి కూడా ఒక దాంట్లో అలా పెట్టుకోవచ్చు కదా. దేనికి అది సపరేట్ గా సెగ్రిగేట్ చేసి పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చాయండి కలెక్షన్. సో ఇవి వచ్చేసి నేను 2 sets తీసుకున్నాను. ఒకటేమో చాక్లెట్ బ్రౌన్ లో అండ్ ఇంకొకటి వచ్చేసి నార్మల్ ట్రాన్స్పరెంట్ వన్ లో తీసుకున్నాను అనమాట. రెండు క్వాలిటీ బాగున్నాయండి. జిప్స్ కానివ్వండి, ఏదైనా సరే క్వాలిటీ అనేది బాగున్నాయండి. సో ఇవి వచ్చేసి కంప్లీట్ గా బ్యాగ్స్ కలెక్షన్ అండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ కలెక్షన్ అండి. సో చెప్పాను కదండి, బేగం బజార్ అంటే అక్కడ చాలా బ్యాంగిల్స్ కలెక్షన్ ఉంటుందన్నమాట. చాలా మంది ఏంటంటే మ్యారేజెస్ టైంలో కానివ్వండి, ఏదైనా ఫంక్షన్స్ టైంలో కానివ్వండి, వాళ్ళ శారీస్ ఉంటాయి కదా, శారీస్ తీసుకెళ్లి అక్కడే వాళ్ళు కలర్స్ అవన్నీ సెట్ చేయించుకుంటారనమాట. అంటే ఒక పేర్ ఆఫ్ బ్యాంగిల్స్ లాగా 2 hands కి కావాల్సిన బ్యాంగిల్స్ అనేవి సెట్ చేయించుకొని వస్తారనమాట, ఒక సెట్ లాగా ఉండడానికి. చాలా మంది అలా వెళ్ళి శారీస్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి తీసుకెళ్లి వాళ్ళు పేరప్ చేయించుకుంటారనమాట. సో నేను ఏంటంటే శారీస్ ఏం తీసుకెళ్లలేదు, జనరల్ గా ర్యాండమ్ గా నాకు కావాల్సిన కలర్స్ అన్ని కలెక్షన్ తీసుకున్నాను అనమాట. వచ్చేసి నా బ్యాంగిల్స్ కలెక్షన్ అండి, బేగం బజార్ లో తీసుకున్నవి. వీటికి నేను సపరేట్ వీడియో చేశానండి. అంటే బేగం బజార్ లో నేను తీసుకున్న బ్యాంగిల్స్ కలెక్షన్ అండ్ బ్యాంగిల్స్ ఆర్గనైజేషన్ నేను ఎలా చేసుకున్నాను ఏంటి, అండ్ ఈచ్ బ్యాంగిల్స్ ప్రైస్ ఎలా పడింది, షాప్ ఎక్కడ తీసుకున్నాను, ఆ షాప్ లో ఉన్న బ్యాంగిల్స్ కలెక్షన్ అంతా ఏముంది ఏంటి అనేది కూడా ఒక వీడియో లాగా చేశానండి. మీరు ఆ వీడియో చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు అర్థమవుతాయి అనమాట. ఆ వీడియో అయితే మీరు ఎవరు మిస్ కాకుండా తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ క్లచెస్ అండి. క్లచెస్ ఏంటంటే నేను ఎప్పుడు ఒకేలాంటి క్లచెస్ యూజ్ చేస్తానన్నమాట. అంటే హెయిర్ కి యూజ్ చేసే క్లచ్ ఒక్కటే ఉంటుందన్నమాట నాది. అది ఫ్యాన్సీ అవ్వనివ్వండి, లేదంటే నార్మల్ అవ్వనివ్వండి, ఇందులోనే యూజ్ చేస్తానన్నమాట.
ఎక్కువ ఫ్యాన్సీ క్లచెస్ నేను యూజ్ చేయను, నా హెయిర్ కి మంచిగా గ్రిప్ ఉండేలాగా యూజ్ చేస్తాను అంతే. సో నేను తీసుకునే క్లచెస్ అన్ని వచ్చేసి ఇవ్వండి. క్లచెస్ తప్ప నేను వేరే ఏవి యూజ్ చేయను, అందుకోసమే మనకి బేగం బజార్లో చాలా హోల్సేల్ ప్రైస్ కి వస్తాయన్నమాట. చాలా తక్కువ కాస్ట్ పడిందండి. ఆల్మోస్ట్ నాకు ఈచ్ వచ్చేసి 30 రూపీస్ బిలోనే పడిందండి. మనకి జనరల్ గా నార్మల్ షాప్స్ లో ఏంటంటే 50 రూపీస్ దాకా ఉంటాయి క్లచెస్. సో అందుకోసం అని చెప్పేసి వెళ్ళాను కదా అని ఒకేసారి తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఎన్ని అంటే 17 to 18 పీసెస్ తీసుకున్నానండి. చాలా బాగుంటుందండి క్వాలిటీ, హెయిర్ గ్రిప్ అయితే చాలా బాగుంటుంది. నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తానన్నమాట, ఇవి తప్ప నేను వేరే యూజ్ చేయను. సో అందుకోసమే బేగం బజార్ తక్కువ కాస్ట్ వస్తాయి కాబట్టి వెళ్ళినప్పుడల్లా ఒక 15 to 20 క్లచెస్ తెచ్చుకుంటాను అనమాట. అంటే రెగ్యులర్ గా తెచ్చుకోను, ఇవి తెచ్చుకున్నాను కదండి, ఇప్పుడు నాకు ఇవి ఒక 2 years దాకా వస్తాయి. ఆఫ్టర్ 2 years అప్పటికి అవసరం ఉంటే మళ్ళీ వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను అంతే తప్ప మరీ రెగ్యులర్ గా అయితే క్లచెస్ మీద నేను అంత పెద్దగా స్పెండ్ చేయను అనమాట. సో చూపిస్తాను చూడండి, మీ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. సో ఇలా ఉంటాయి అన్నమాట, చిన్న సైజ్ క్లచెస్. నాకు ఏంటంటే హెయిర్ లీవ్ చేస్తూ పెట్టుకోవడానికి చాలా బాగా సెట్ అవుతాయి అనమాట. హెయిర్ గ్రిప్ బాగుంటుందండి, ఇది మెయిన్ గా మనకి ప్రింట్స్ తో పాటు గ్రిప్ అనేది బాగుంటది. సో అందుకని నేను ఈ క్లచెస్ యూజ్ చేస్తానన్నమాట. బిందీస్ కూడా తీసుకున్నానండి, అంటే పార్టీ వేర్ కోసం తీసుకున్నాను అనమాట. రెగ్యులర్ గా యూజ్ చేసేవి కాకుండా పార్టీ వేర్ బిందీస్ అనమాట. స్టోన్స్ వస్తాయి కదండి, అలా సైజెస్ వైజ్ తీసుకున్నానండి స్టోన్స్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ సైజ్ అండి. ఇది వచ్చేసి నెక్స్ట్ సైజ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకా చిన్న సైజు స్టోన్స్ వే, మల్టీ కలర్ అనమాట. ఇవన్నీ వచ్చేసి మల్టీ కలర్ కలెక్షన్. సో కనిపిస్తుందండి క్లియర్ గా. నాకు ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 50 రూపీస్ పడిందండి. పార్టీ వేర్ కి కావాలి అని తీసుకున్నాను. నేను జనరల్ గా ఏంటంటే ఇలాంటివి సింపుల్ వి యూజ్ చేస్తాను, బట్ పార్టీ వేర్ శారీస్ కి అలా బాగుంటాయి కదా ఇలాంటి స్టోన్ టిక్కీస్ అయితే, అందుకని తీసుకున్నాను అనమాట. నాకు ఒకటి శారీకి కావాల్సిన లేస్ తెచ్చుకున్నాను అనమాట. లేస్ అంటే నార్మల్ లేస్ కదండి, ఇప్పుడు వర్క్ వచ్చి వస్తున్నాయి కదా లేసెస్ పట్టు శారీస్ కి వేయడానికి, కట్ వర్క్ లాగా. సో అలాంటిది అనమాట. సో నేను తీసుకున్న లేస్ వచ్చేసి ఇదండి, బాటిల్ గ్రీన్ అనమాట. సో ఇది బాటిల్ గ్రీన్ లోనే కావాలి స్పెసిఫిక్ గా అని చెప్పేసి కలర్ తీసుకున్నాను. ఇదంతా కంప్లీట్ కట్ వర్క్ లో, అంటే డిజైనింగ్ కట్ వర్క్ అండి. పైన ఏంటంటే బీడ్స్, ఇంకా తర్వాత సీక్వెన్స్ వర్క్ అవన్నీ వచ్చాయి. స్ప్రింగ్ వర్క్, బీడ్స్ వర్క్, స్ప్రింగ్ వర్క్, ఇంకా సీక్వెన్స్ వర్క్ వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి ఇంకా పర్ల్స్ కూడా ఉన్నాయండి, జర్దోజీ వర్క్ లాగా వచ్చి పర్ల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి నేను తీసుకున్న లేస్ అండి, ఇంకా ఓపెన్ చేయలేదు. నెక్స్ట్ శారీకి స్టిచ్ చేపియాలి. చాలా మంది కడుతున్నారు కదండి, అంటే పట్టు శారీస్ తీసుకొని దానికి కాంట్రాస్ట్ కానివ్వండి, సిమిలర్ కలర్ కానివ్వండి, ఇలాంటి బార్డర్స్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటున్నారనమాట. చాలా మంచి లుక్ వస్తుంది అనమాట. సో చూడండి, సో ఇది వచ్చేసి నేను తీసుకున్న శారీ లేస్ అండి. బాక్స్ కలెక్షన్ అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ట్రావెల్ పర్పస్ తీసుకున్న బ్యాంగిల్ బాక్స్ అండి. చాలా మందికి ఐడియా ఉండి ఉంటుంది, ఇట్లాంటి ట్రావెల్ పర్పస్ లో యూజ్ చేస్తారు. బట్ ఇప్పుడు కొంచెం ఫ్యాన్సీగా వస్తున్నాయి అనమాట. అంత ముందులాగా కాకుండా ఇప్పుడు కొంచెం ఫ్యాన్సీగా, కొంచెం షిమ్మరీ లుక్ తో చాలా బాగుందనమాట. ఇలా మనకి ఆల్మోస్ట్ ఒక 2 dozen బ్యాంగిల్స్ అయితే వస్తాయండి. ఇందులో 2 dozen బ్యాంగిల్స్ వస్తాయి అనమాట. ఇలా రౌండెడ్ గా ఉండి స్ట్రాంగ్ గా ఉంటుంది కదండి, మనకి బ్యాంగిల్స్ అనేవి పగలకుండా ఉంటాయన్నమాట. ట్రావెల్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ట్రావెల్ పర్పస్ కోసమని స్పెషల్ గా ఇది తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి చిన్న బ్యాంగిల్స్ బాక్స్ అనమాట, ట్రావెల్ పర్పస్ కి. ఈ లైటిష్ పింక్ కలర్ అండి, చాలా బాగుంది కదా, బేబీ పింక్ అంటారు చూడండి, అలాంటిది. సో ఇదండి. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్ బాక్స్ వచ్చేసి మనం ఇంట్లో పెట్టుకోవడానికి అండి. ఇది ట్రావెల్ పర్పస్ కూడా, ఒకవేళ అంటే ఎక్కువ డేస్ కోసం ఏదైనా పార్టీస్ ఫంక్షన్స్ ఉన్నాయంటే అలా కూడా తీసుకెళ్ళడానికి బాగుంటుంది. లేదు అంటే మనం ఇంట్లోనే ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. సో ఇదండి, ఇది వచ్చేసి ఇంకొక బ్యాంగిల్ బాక్స్ అండి. మనము ఆర్గనైజ్ చేసుకోవడానికి బ్యాంగిల్ ఆర్గనైజర్ అనుకోండి, బ్యాంగిల్ బాక్స్. ఓకేనా, మంచి గ్రీనిష్ షేడ్ అండి, ఆలివ్ గ్రీన్ అంటారు కదా, సో ఆలివ్ గ్రీన్ షేడ్ అనమాట.
దీనికి ఇక్కడ మనకి ఓపెనింగ్ ఉంటుందండి. ఇలా ఓపెన్ చేస్తే మనం ఇక్కడ సెట్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఇందులో ఆల్మోస్ట్ ఒక 3 to 4 డజన్ బ్యాంగిల్స్ అయితే ఈజీగా వస్తాయండి. మోర్ దాన్ 4 డజన్స్ వస్తాయని అనుకుంటున్నాను. అంటే రెగ్యులర్ బ్యాంగిల్స్, సన్న బ్యాంగిల్స్ ఉంటాయి కదా సీసమ్వి, అవైతే 4 డజన్ కంటే ఎక్కువే వస్తాయి. కొంచెం లావ్ బ్యాంగిల్స్ అయితే తక్కువ వస్తాయి అనమాట. సో ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది కలర్. సో దీనికి కూడా లాకింగ్ సిస్టమ్ ఉంది, సింపుల్ లాకింగ్ సిస్టమ్. సో ఇందులో మనకి 3 రోల్స్ వచ్చాయండి అండ్ మిర్రర్ కూడా వచ్చింది. 3 రోల్స్ వచ్చాయి అంటే ఆల్మోస్ట్ మనకి ఇందులో 12 డజన్స్ దాకా వస్తాయి అనుకుంటా అండి. నా ఎక్స్పెక్టేషన్ అయితే 12 డజన్ దాకా వస్తాయి అనుకుంటా. సో ఇది వచ్చేసి ఇంకొక బ్యాంగిల్ బాక్స్. సో ఇది వచ్చేసి సేమ్ ఆలివ్ గ్రీన్ లో ఇందాక చూపించిన సైజ్ లోనేనండి. ఇది కూడా 3 రోల్స్ బ్యాంగిల్ బాక్స్ అనమాట. షిమ్మరీగా చాలా బాగుంది కదండి. అంటే కొంచెం ట్రెండింగ్ గా ఇప్పుడు ఈ మధ్య వస్తున్న బ్యాంగిల్ బాక్సెస్ అనమాట. ఇవి చాలా బాగా నచ్చాయండి నాకైతే. సో ఇలా దీనికి కూడా 3 రోల్స్ వచ్చాయన్నమాట. ఆల్మోస్ట్ మనకి ఒక 12 to 15 డజన్స్ బ్యాంగిల్స్ వస్తాయన్నమాట. మిర్రర్ కూడా వచ్చింది చూసారా, మిర్రర్ కూడా ఉంది. 3 రోల్స్ వచ్చాయండి. ఇది వచ్చేసి ఇంకొక బ్యాంగిల్ బాక్స్, సేమ్ మోడల్ అండి, కాకపోతే కలర్ అనేది చేంజ్ అనమాట. సో ఇలా లాకింగ్ చేసుకోవడం అంతే. బాగుందా? సో ఈ బ్యాంగిల్ బాక్స్ కలెక్షన్ అనేది ఎలా ఉందనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ మధ్య లేటెస్ట్ గా వస్తున్నాయంట ఇట్లా. అంతకుముందు నేను యూజ్ చేసిన బ్యాంగిల్ బాక్సెస్ అనేవి కొంచెం డిఫరెంట్ గా ఉండేవి, బట్ ఇప్పుడు ఇవన్నీ ట్రెండింగ్ మోడల్స్ అండి. సో ఇవి వచ్చేసి కంప్లీట్ గా బ్యాంగిల్ బాక్సెస్. అండ్ నెక్స్ట్ నేను ఎప్పుడు బేగం బజార్కి వెళ్ళినా కూడా కొన్ని బ్యాగ్స్ తెచ్చుకుంటానండి. అంటే ట్రావెల్ కి కానివ్వండి, లేదంటే మనం మార్కెట్ కి వెళ్ళడానికి కానివ్వండి, షాపింగ్ కి వెళ్ళడానికి కానివ్వండి. ఇప్పుడు ఏంటంటే అంత ముందులా కవర్స్ అవన్నీ యూజ్ చేయట్లేదు కదా, అయితే క్లాత్ బ్యాగ్స్ లేదంటే ఈ బ్యాగ్స్ యూజ్ చేస్తున్నారు అందరూ, నాకు తెలిసి చాలా మంది. నేను ఆల్మోస్ట్ ఒక 1.5 year, మోర్ దాన్ 1.5 year నుంచి ఇలాంటి బ్యాగ్స్ యూజ్ చేస్తున్నానండి. ఇవి 30 రూపీస్ అలా ఉంటాయండి. పెద్ద సైజ్ అయితే 30 రూపీస్ అనమాట. చూపిస్తానండి. సో ఇలా ఉంటాయన్నమాట. నేను ఏంటంటే కూరగాయలకు కానివ్వండి, లేదంటే ఏదన్నా గ్రోసరీ షాపింగ్ కానివ్వండి, లేదంటే ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు శారీస్ అలాంటివి ఏదైనా పెట్టుకొని వెళ్ళి మనకు మ్యాచింగ్ కోసం తెచ్చుకోవడానికి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇందులో పెట్టేసుకొని వెళ్తానమాట. సో ఇది ఈచ్ నాకు 30 to 25 or 30 రూపీస్ పడిందండి. ఈ సైజ్ ఏంటంటే పెద్ద సైజ్ అనమాట. నేను ఎప్పుడు బేగం బజార్కి వెళ్ళినా కూడా ఈ బ్యాగ్స్ తెచ్చుకుంటాను అనమాట. సో నార్మల్ కవర్స్ అవన్నీ ఏవి యూజ్ చేయట్లేదు కదా, సో ఈ బ్యాగ్సే యూజ్ చేస్తానండి నేను ఎప్పుడు. బేగం బజార్లో ఇవి చాలా దొరుకుతాయి. లేదు ఇలా సింగిల్ గా కాకుండా మనకి కంప్లీట్ ప్యాకెట్ కావాలంటే కూడా ఇలా ప్యాకెట్ ఇస్తారనమాట. అప్పుడు ఇంకా తక్కువ పడుతుంది. ఇది కూడా సేమ్ కలర్ లో తీసుకున్నాను. 2 తీసుకున్నాను, కలర్ బాగుందని. అండ్ ఇది వచ్చేసి ఇంకొక కలర్. అండ్ ఇది వచ్చేసి చిన్న సైజ్ అండి. దీంతో కంపేర్ చేస్తే కొంచెం చిన్న సైజ్ అనమాట, బ్లాక్ కలర్. ఓకేనా? ఇది కాకుండా ఇంతకంటే చిన్న సైజ్ అనమాట. ఇది వచ్చేసి ఇంకా చిన్న సైజ్ అండి. ఇది వచ్చేసి ఇంకా చిన్న సైజ్ బ్యాగ్ అనమాట. మనము ఏదైనా చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. జనరల్ గా ఇలాంటి బ్యాగ్స్ ఎక్కువ దేనికి యూజ్ చేస్తారంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా ఫంక్షన్స్ లో. సో రిటర్న్ గిఫ్ట్స్ పెట్టి ఇవ్వడానికని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇవి కంప్లీట్ ప్యాకెట్ తీసుకుంటారనమాట. ప్యాకెట్ కాస్ట్ మనకు చాలా తక్కువ పడుతుంది ఇలా ఇండివిజువల్ గా తీసుకున్న దానికంటే. బట్ నాకేంటంటే జస్ట్ నార్మల్ రెగ్యులర్ పర్పస్ యూజ్ చేయడానికని తీసుకున్నాను. ఇందులో నేను గ్రీన్ కలర్ కూడా తీసుకున్నానండి. సేమ్ ఆరెంజ్ కలర్ ఇంకొకటి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్. ఇందులో కలర్స్ ఉన్నాయండి, గ్రీన్, బ్లూ, ఆరెంజ్, రెడ్ అలా. సో నేను ఆరెంజ్ అండ్ గ్రీన్ తీసుకున్నానండి. సో ఇవి చిన్న సైజ్ బ్యాగ్స్ అన్నమాట. సో ఇవన్నీ బ్యాగ్స్ అండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా చూపించే కలెక్షన్స్ బ్యాగ్స్ అన్నమాట. సో ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్స్ చూపించానండి. ఇదండి నేను బేగం బజార్ లో చేసిన షాపింగ్ వచ్చేసి. చాలా మంచి కలెక్షన్ అవైలబుల్ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా మంచిగా షాపింగ్ కొంచెం ఎక్కువ చేయాలి అనుకున్నప్పుడు, అంటే ఏదైనా ఫంక్షన్ పర్పస్ అవ్వనివ్వండి, ఏదైనా అకేషనల్ గా చేయాలి అనుకున్నప్పుడు బేగం బజార్కి వెళ్తే ఏంటంటే మనకు కొంచెం తక్కువ కాస్ట్ లో వస్తాయి.
అండ్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. మనకు బయట షాప్స్లలో దొరికే కలెక్షన్ కంటే డెఫినెట్ గా చాలా ఎక్కువ ఉంటుందండి. సో నేను అందుకనే ఎప్పుడైనా అవసరం ఉంది అంటే ఒకేసారి వెళ్ళి బేగం బజార్లో తీసుకుంటానమాట. ఎస్పెషల్ గా జ్యువెలరీ, బ్యాంగిల్స్, ఇలాంటి బ్యాంగిల్ బాక్సెస్, హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి తీసుకుంటానమాట. అండ్ హెయిర్ యాక్సెసరీస్ కూడా చాలా బాగా దొరుకుతాయండి. ఇంకా ఒకటని చెప్పలేను, మన అమ్మాయిలకు కావాల్సినవి అన్ని దొరుకుతాయి అనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి, చూడండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.